హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బాయ్ ఫిల్మ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అంటే మేజర్గా ఏంటంటే ఇండియా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత నేను వీడియోస్ చేయడానికి వేరే దగ్గర జాబ్ డ్యూటీ చేంజ్ అవ్వడం, రూమ్ చేంజ్ అవ్వడం, తర్వాత టైం దొరకలేదు అనమాట. కొంతమంది కామెంట్స్ కానీ నాకు వాట్సాప్లో పర్సనల్గా చేసిన మెసేజ్లు కానీ నేను తర్వాత మళ్ళీ ఛానల్లో వీడియో పెట్టాలంటే ఇంట్రెస్ట్ పోయిందనమాట. మేజర్గా ఏంటంటే మేము వస్తాం వద్దురా బాబు అంటే మీరు అక్కడ ఉంటున్నారు కదా, సంపాదించుకుంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నారు. ఏదో మా ఫీల్డ్ ఇక్కడ ఉంది కాబట్టి ఏదో సర్వే అవుతుంది, కానీ అసలు కంట్రీ కరెక్ట్ కాదు. వద్దురా బాబు, ఏజెంట్ల దగ్గర మోసపోవద్దు, ఏజెంట్లకు డబ్బులు ఇవ్వద్దు, ఈ కంట్రీ వద్దు అంటే వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటున్నారు. సరే మా వద్దురా అంటే మానేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. బట్ నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక మెయిన్ ఛానల్ మానేశాను. ఈ కంట్రీ కరెక్ట్ కాదు ముందు. సో నేను ఈ ఛానల్లో స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజెంట్ల దగ్గర మోసపోవద్దు, మంచి కంట్రీకి వెళ్ళాలి, ఎవరైనా నాలా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. కాబట్టి నాకు ఎందుకు అనిపించింది వద్దు ఇంక వీడియో చేయడం మానేద్దామని. సో మేజర్గా నేను ఇండియాలో మైక్ కూడా వదిలేసి వస్తాను, అందువల్ల అది కూడా ఒక రీజన్ చేయలేదనమాట. సో మరలా నాకు ఇది ప్యాషన్, చేద్దాంలే అని మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే నేను ఒక కార్ చూశాను, ఇక్కడ చాలా కార్స్ కూడా చూపిస్తాను మీకు, చూశాను. బట్ ఇది రీమోడల్ చేసిన అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. సో నేను చూపిస్తాను మొత్తం, దాని గురించి డీటెయిల్స్ అనే చెప్తాను మీకు. సో అందుకే సరదాగా అలా ఒక వీడియో చాలా లాంగ్ టైం తర్వాత. ఓకేనా? పజేరో ఈ కార్ స్పెసిఫిక్గా మంచులో వెళ్ళడానికి కూడా వీలుగా ఉండేలా డిజైన్ చేశారనమాట. సో చాలా హైట్ ఉంటుంది, మంచులో కూడా ఎక్కడ ఏ స్కిడ్ అయిపోకుండా వెళ్తుంది అనమాట. ఇకపోతే రేంజ్ రోవర్, ఈ రేంజ్ రోవర్ స్పెసిఫిక్గా వీడియో తీసాను, ఎందుకంటే ఇండియాలో ఒక రేంజ్లో ఫీల్ అవుతుంది దీన్ని ఉన్న వాళ్ళు. బట్ ఇది ఇక్కడ దుమ్ము పట్టి పక్కన ఉందన్నమాట. సో స్పెసిఫిక్గా ఇలా ఉంటుంది ఇక్కడ కార్ల పరిస్థితి. ఇది స్పోర్ట్స్ కార్, ఇది ఒక టెస్లా. సో ఇవన్నీ మనకు ఉన్నవే. దీనికోసం మేజర్గా మీ ముందుకు తీసుకొచ్చాను దీన్ని. సో ఇది అమెరికన్ మోడల్ హమ్మర్ H2 మోడల్ అట. సో అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మేము రీమోడల్ చేసామని చెప్తున్నారు అడిగితే. సో అక్కడైతే $60,000 వరకు ఉంది కాస్ట్. ఇది 7 సీటరే, బట్ ఇది ఇంపోర్ట్ చేసి మేము కన్వర్ట్ చేసాం, ఒక 20 మెంబర్స్ వరకు ట్రావెల్ అయ్యేలాగా అనేసి అడిగి చెప్తున్నారు అనమాట. సో మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే 70 to 1 crore వరకు ఉంటుంది అనేసి డేటా ఉంది. సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.